దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం చదువుకుందాము. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 14వ వచనం. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచియుండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ డైలీ స్పిరిచువల్ ప్రోగ్రాం వీక్షించడానికి మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొన్ని నిమిషాలు అనగా ఒక 25-26 నిమిషాలు దేవుని వాక్యాన్ని మీరు వినబోతున్నారు. వాక్యం వినబోతుండగా మీరు శోధించబడి, మీ చేతిలో రిమోట్ ఉంటే శోధించబడతారు. ఛానల్ మార్చేటువంటి అవకాశం ఉంది. దేవుని వాక్యము కొన్నిసార్లు ప్లీజింగ్గా ఉండకపోవచ్చు, అనగా మనల్ని సంతోషపరిచే విధంగా, సుఖపెట్టే విధంగా లేకపోవచ్చు. కాస్త గద్దింపుగానో, కఠినంగానో, కొట్టినట్టుగానో, తిట్టినట్టుగానో ఉండొచ్చు. అప్పుడు ఏందిరా ఇది అని ఫీల్ అవుతాం. చర్చిలో వెళ్తే ప్రీచర్ని మార్చలేము, కానీ టీవీ ముందు కూర్చుంటే ఛానల్ మార్చే అవకాశం ఉంది. కనుక దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాక్యము మనల్ని గద్దించినా, దేవుని సేవకుడు మనల్ని గద్దించినా అది మనకు ఆశీర్వాదకరమే. నీతిమంతులు కొట్టుట నాకు తైలాభిషేకం అని చెప్పాడే కీర్తనాకారుడు. ఎంత గొప్ప అనుభవం. అలాగని నీతిమంతులందరూ దావీదు భక్తుని కొట్టారని కదా దాని అర్థం. ఒకవేళ కొట్టే పరిస్థితి వచ్చిందనుకోండి, ఒకవేళ నా తప్పులను బట్టి నన్ను ఎవరైనా కొట్టినా నేను సరి చేసుకుంటాను కాబట్టి అది నాకు తైలాభిషేకంతో సమానం, దాంట్లో తప్పే ఉందండి అన్నట్టుగా కీర్తనకారుడు మాట్లాడాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ఆలోచించుకుందాం. నిన్నటి దినం మనము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనంలో పేతురు, యోహాను అనేటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు, ఆ అపోస్తులు దేవాలయం దగ్గరకు వచ్చి, సొలొమోను మంటపం దగ్గరకు వచ్చి, తర్వాత చెరసాల్లో పడి, తర్వాత విడుదల పొంది అధికారుల మధ్యలో నిలబడి వాళ్ళు మాట్లాడిన మాటలు ఈ అధికారులు వీళ్ళందరూ చూసి గడగడ వణికిపోయి ఇక మీదట సువార్త చేయకూడదు అనే తీర్మానం తీసుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు లెక్క చేయలేదు, డోంట్ కేర్ అనే టైప్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ ధైర్యాన్ని చూసి వాళ్ళు మాట్లాడే మాటలకి వీళ్ళ ఈగో హర్ట్ అయిందని కాదు. స్తోత్రం. వారి ధైర్యాన్ని చూసినప్పుడు వాళ్ళకి అభినందించాలేమో అనిపించిందేమో. ఓ వెల్ డన్, వెరీ గుడ్. ఈ మాటలు ఏంటి? యేసుని గురించి ఎంత చక్కగా చెప్పారు. ప్రవచనాన్ని కనెక్ట్ చేసి, పాత నిబంధనలోని కీర్తన గ్రంథంలో మాటని కనెక్ట్ చేసి ఎంత చక్కగా చెప్పారు. మేము అడిగిన ప్రశ్నకి ఎంత కరెక్ట్గా సమాధానం చెప్పారు అన్నట్టుగా ఆశ్చర్యపడ్డారు వాళ్ళు. హౌ ఇట్స్ పాసిబుల్? ఈ చదువు లేని వాళ్ళు ఇలా చెప్పగలరండి? చదువు లేని వాళ్ళు ఇలా బోధించగలరా? ఏదో ట్రైనింగ్ చేసినట్టుగా, వెల్ ఎక్స్పీరియన్స్డ్గా. ఏంటిది? యేసు ప్రభు బోధ విన్నవాళ్ళు ఆరంభంలో ఆశ్చర్యపోయారు. ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపోయారు. ఒకవేళ యేసు ప్రభు యొక్క బోధన ఆరంభ దినాల్లో విన్నవాళ్ళు మాట్లాడుకుంటున్నారు బయటకు వచ్చి. జస్ట్ ఇమాజినేషన్. ఎలా ఉంది ఈరోజు ప్రసంగం? యేసు అనేటువంటి ఆయన నిలబడి ప్రసంగం చేసిన, అబ్బా సూపర్ అండి, అద్భుతంగా చెప్పాడండి ఆయన. ఒక విషయం, మన పరిచయంలాగో మన శాస్త్రులాగో ఆయన బోధించలేదు, అధికారము గలవానిగా బోధించాడు. ఎమ్మాయి దారికి వెళ్తున్నట్టు ఇద్దరు శిష్యులు యేసు ప్రభు అదృశ్యమైపోయిన తర్వాత, బ్రదర్ మీకు ఎలా అనిపించింది? మండుతుంది లోపలంతా. నీకు నాకు కూడా సేమ్ ఫీలింగ్. యేసు మాట్లాడుతున్నప్పుడు మండుతున్నట్లుగా ఉంది. యేసు మాట్లాడుతున్నప్పుడు మర్మంలాగా ఉంది. యేసు మాట్లాడుతున్నప్పుడు ఆంతర్యములో ఉన్నటువంటి దేన్నో దహిస్తున్నట్లుగా ఉంది.
యేసు మాట్లాడుతున్నప్పుడు ఏదో సంథింగ్ జరుగుతుంది. రీక్రియేటింగ్ లేదా క్రియేటింగ్ పవర్ కలిగి కలుగునుగాక అని సమస్తమును కలుగు చేసినట్టు అదే వ్యక్తి యొక్క స్వరం యేసు శరీరములోంచి వినిపిస్తుంది, యేసు కంఠములోంచి, యేసు నోట్లోంచి, యేసు నాలుగులోంచి వినిపిస్తుంది. అదే సృజనాత్మకమైన స్వరం, అదే శక్తి కలిగినటువంటి స్వరం, అదే స్వరం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్వరం, దేవుని స్తోత్రం. మన మాటలకు వెళ్ళలేదు. వారి యొక్క ధైర్యాన్ని చూచారు. ధైర్యం కనబడింది అని కాదు, ధైర్యం అర్థమైంది. అక్కడ రాయబడింది ధైర్యమును చూచినప్పుడు, రెండోది గ్రహించారు, మూడోది గుర్తెరిగారు. ఈ మూడింటి మధ్యలో తేడాల గురించి మనం ఆలోచించడం లేదు ఇప్పుడు. ధైర్యాన్ని చూసి గ్రహింపు కలిగి గుర్తెరిగారు. గ్రహింపుకి గుర్తెరగడానికి తేడాలేంటి అని అడగొద్దు. మనకిప్పుడు ఇవన్నీ వివరించుకునే సమయం లేదు కనుక డీప్ వర్డ్ స్టడీలోకి వెళ్ళడం లేదు. ఇంటర్నెట్లో వర్డ్ స్టడీస్ అని ఉంటాయి. విన్సెంట్ వర్డ్ స్టడీస్ అనుకుంటాను ఒక యాప్ ఒకటి ఉంది. ఒక వెబ్సైట్కి మీరు వెళ్ళినా కానీ అక్కడ వర్డ్స్ ఈ పదం ఎక్కడెక్కడ ఉంది, ఎన్ని చోట్ల ఉంది, ఆ ఉన్న చోట్లలో ఇదే అర్థంతో ఉపయోగించబడిందా లేదా వేరొక అర్థంతో ఉపయోగించబడిందా అనే విషయాలన్నీ మనకు ఆ స్టడీస్లో, మనం వర్డ్ స్టడీస్లో చూడవచ్చు. సరే, దేవుని స్తోత్రం. పేతురు యోహానుల యొక్క ధైర్యాన్ని చూశారు. భక్తి వలన ధైర్యం కలుగుతుందని, స్తోత్రం. రెండోది భయభక్తులు కలిగి ఉండడం వల్ల ధైర్యం కలుగుతుందని. భక్తి అంటే డివోటెడ్నెస్ లేదా గాడ్లీనెస్. అంతేకాకుండా భయము కలిగి ఉండడం వలన, అనగా ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో కీర్తన గ్రంథము 2వ అధ్యాయంలో రాయబడింది, గడగడ వణుకుచు ఆయన్ని సేవించండి. ఆషామాషిగా సరదాగా నవ్వుకుంటూ ఆడుకుంటూ ఏం దేవుళ్ళే ఏం సేవలే అన్న ధోరణిలో కాదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. హీస్ హోలీ గాడ్, మోస్ట్ హోలీ గాడ్. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. ఇర్మియా ద్వారా ఇవ్వబడినటువంటి, ఇర్మియా ప్రవక్త ద్వారా ఇవ్వబడిన వార్నింగ్ మనం మర్చిపోకూడదు. అశ్రద్ధగా చేస్తే అనర్థం వస్తుంది, ఆసక్తితో చేస్తే ఆశీర్వాదం వస్తుంది. దేవుని స్తోత్రం. అనర్థం కావాలా, ఆశీర్వాదం కావాలా? అలక్ష్యంగా చేస్తే అనర్థం వస్తుంది, కానీ ఆత్మ సంబంధంగా చేస్తే, అనగా ఆసక్తిగా చేస్తే ఆశీర్వాదం వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భక్తి వలన, భయభక్తుల వలన, నీతి వలన, స్వనీతి వలన కాదు, శాస్త్ర సంబంధమైన, అనగా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి వలన కాదు, స్వర్గపు నీతి, పరలోకపు నీతి, గాడ్స్ రైచియస్నెస్. మూడోది పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డం ద్వారా, అనగా పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు కాబట్టి అందరికీ ధైర్యం వచ్చేసిందని కాదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం నుంచి అందరికీ ధైర్యం వచ్చేసిందని కాదు దాని అర్థం. నీలోకి నాలోకి వచ్చినప్పుడు, నీలోకి నాలోకి ఆయన వచ్చి నివసిస్తున్నప్పుడు ధైర్యం, కాన్ఫిడెన్స్, బోల్డ్నెస్. దేవుని స్తోత్రం. భక్తి వలన ధైర్యం, భయభక్తుల వలన కలిగిన ధైర్యం, నీతి వలన కలిగిన ధైర్యం. నాలుగోది పరిశుద్ధాత్మ యొక్క, పరిశుద్ధాత్ముడు మనకు శక్తియు, ఇంద్రియ నిగ్రహము, ప్రేమ కలిగినట్టు ఆత్మను, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము అనేవి ఆత్మఫలాలు. ఆత్మఫలములు కలిగినటువంటి ఆత్మను, శక్తిని మనం వినియోగించుకుంటాం. ఆ శక్తిని మనం ప్రదర్శిస్తుంటాం. సేవలో దేవుని నామ మహిమార్థమే ప్రదర్శిస్తుంటాం. అది వరమును సూచిస్తుంది. ఒక వరము 2 ఫలాలనే.
1+2 అని కాదు. దీన్ని బట్టి మనకు ధైర్యం వస్తుంది. మనకు పిరికితనము గల ఆత్మను ఇచ్చేవాడు ఒకడున్నాడు. అపవాది మనకు పిరికితనము గల ఆత్మనిస్తాడు. అపవాది ఆయన అనుచరులకి, వాడి సొంత వారికి, వాడి సొంత బిడ్డలకి పిరికితనం గల ఆత్మనిస్తాడు. మన దేవుడు మనకు స్తోత్రం శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడు. సెల్ఫ్ కంట్రోల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. రండి ఈ సమయంలో మన దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 14వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 4th చాప్టర్ 14th వర్డ్స్. స్వస్థత పొందిన ఆ మనుషుడును వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీయో ఎదురు చెప్పలేకపోయిరి. ఎస్, 14వ వచనం మనం ఇంతకుముందు కూడా మనం స్తోత్రం. And seeing the man who was healed standing there with them, they could say nothing against it. అనగా ఎదురు ఏమి చెప్పలేకపోయారు. దేనికి ఎదురు? ఏ విషయంలో ఎదురు? దే కుడ్ సే నథింగ్ అగైనెస్ట్ ఇట్. ఆ స్వస్థతను గురించి, ఆ సూచక్రియ గురించి వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. ఎందుకంటే అనవసరంగా నోరు బారేసుకొని అనవసరంగా నోరు జారి మాట్లాడి అందరి చెత్తిట్లు దండమైంది. వద్దు, మనం ఈ సమయంలో సైలెంట్గా ఉండడం మంచిది అన్నట్టుగా వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. బ్రియాన్ సిమ్మన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ ఇచ్చిన చదువుతున్నాను. స్టాండింగ్ దేర్ విత్ దెమ్ వాజ్ ద హీల్డ్ మ్యాన్ అండ్ దేర్ వాజ్ నథింగ్ ఫర్దర్ దే కుడ్ సే. అప్పటికే చాలా మాట్లాడేశారు, కానీ ఇక స్ట్రైట్గా అద్భుతము పొందుకున్న వ్యక్తి గురించి మాట్లాడడం, అద్భుతం పొందుకున్న వ్యక్తి యొక్క అనుభవాన్ని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను అనుభవించకుండా మాట్లాడడం తప్పు, అతను అనుభవించి మాట్లాడడంలో తప్పే లేదు. అతడు విజ్ఞాని కాకపోయినా, నేను విజ్ఞానినైనా కానీ అతనికి జరిగిన అనుభవం దృష్ట్యా నా విజ్ఞానం దేనికి పనికిరాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాటల్లో నేను మరలా చదువుతున్నాను. స్టాండింగ్ దేర్ విత్ దెమ్ వాజ్ ద హీల్డ్ మ్యాన్. దేర్ వాజ్ నథింగ్ ఫర్దర్ దే కుడ్ సే. వాళ్ళకి చాలా చెప్పాలన్నా కానీ మేము ఏం మాట్లాడలేమండి. ఇది యెహోవా వలన జరిగిన కార్యము, మేము అవునని కానీ కాదని కానీ అనలేము అని లాబాను గారు అన్నారు. అలాగైతే మనం కూడా ఈ సందర్భంలో అదే మాట చెప్పుకోవచ్చు. ఇది యెహోవా వలన జరిగిన కార్యం అంటే అధికారులారా, పెద్దలారా, ప్రధాన యాజకులారా, ప్రధాన యాజకుల బంధువులారా, యోహాను అనేటువంటి సహోదరుడా, అలెగ్జాందరు అనేటువంటి సహోదరుడా, మేము చెప్పే విషయం ఒకటే. ఇది యెహోవా దేవుని వలన మీరు ఆరాధిస్తున్నటువంటి, నేను ఆరాధిస్తున్నట్టు, మేము ఆరాధిస్తున్నట్టు యెహోవా దేవుని వలన జరిగిన కార్యము. మీరు అవునని కానీ అనగలరా? నో అని అనగలరా? అవును అని చెప్పలేరు, కాదు అని చెప్పలేరు. ఏం చెప్పగలరు మీరు? అవునని చెప్పలేకపోవడం, కాదని చెప్పకపోయారంటే దాని అర్థం మౌనంగా ఉండొచ్చు అని దాని అర్థం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 14వ వచనం. స్తోత్రం స్తోత్రం. 4వ అధ్యాయము 14వ వచనం. కానీ సాయమైన మనిషి వాళ్ళతో నిలిచి ఉండుట చూచి ఇంకేమి. కానీ నయమైన వ్యక్తి, నయమైన వ్యక్తేనా? నయమైన మనిషి, సయమైన కాదు. నయమైన వ్యక్తి, బాగుపడిన వ్యక్తి, జబ్బు బాగుపడిన వ్యక్తి, నడవగలిగిన వ్యక్తి, గంతులు వేసిన వ్యక్తి, పుట్టినది మొదలుకొని ఉన్నటువంటి తన దేహములో ఉన్నటువంటి దౌర్బల్యాన్ని తొలగించుకున్న వ్యక్తి వారితో కూడా నిలిచి ఉండడం చూచి, స్తోత్రం. చదువుదాం మళ్ళీ. ఏమండి ఏమన్నా మాట్లాడతారంటే సారీ అండి, ఏం మాట్లాడలేని పరిస్థితి. అవును, మీరు నిరుత్తరులే, తీర్పు తీర్చు మనుష్యుడా, నీవు నిరుత్తరుడివే. వాళ్ళని వీళ్ళని తీర్పు తీరుస్తూ వాళ్ళని వీళ్ళు తప్పు పెడుతూ ఉన్నావేమో, నువ్వు నిరుత్తరుడివే. స్తోత్రం. అక్కడ ఉన్నట్టు కొంతమంది నిరుత్తరులు అయిపోయారు. సన్హెద్దెండ్ సభ వాళ్ళు నిరుత్తరులేరు.
ఎవరైనా ఒకరి చెవిలో ఏదైనా మాట్లాడమంటావా? నేను ఉండరా బాబు, ఎందుకు అనవసరంగా మాట్లాడతావు? వీడు లేకపోతే మాట్లాడిండేవాళ్ళం, వీడు ఉన్నాడు కాబట్టి మాట్లాడలేదు, అయిపోయింది. ఒక మనిషిని నిలబెట్టి మరొక మనిషిని దేవుడు నిరుత్తరుడుగా చేశాడు. పేతురు యోహానులు అనే వ్యక్తి ద్వారా ఒక వ్యక్తిని నిలబెట్టి ఆ వ్యక్తి ద్వారా కొంతమంది వ్యక్తుల్ని, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, నాస్తికవాదులు లాంటి వ్యక్తుల యొక్క నోర్లు మూయించాడు. స్తోత్రం. బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలంగా నువ్వు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దాని ముందు రాయబడిన మాట, పగవారిని మాన్పివేయుటకై, పగవారి ప్రయత్నాలు మాన్పివేయడానికై, పగవారి పనులు మాన్పివేయడానికై నువ్వు ఒక పని చేశావు. స్తోత్రం. నేను చదువుతున్నాను ఆ మాట, కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనము, పేజీ నెంబర్ 455. శత్రువులను, ఒకటి, రెండవది పగ తీర్చుకుని వారిని, శత్రువులైనా సరే పగ తీర్చుకుని వారినైనా సరే మాన్పివేయాలి అంటే ఏం చేశాడు దేవుడు? ఏం చేయలేదా? అమ్మో అది నాకు శత్రువుల యొక్కయు పగ తీర్చుకునే వారి యొక్కయు వారిని మాన్పివేయాలండి, నా వల్ల కాదు అని దేవుడు అన్నాడు. వారిని మాన్పివేయడానికి నీ విరోధులను బట్టి బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలం నువ్వు ఒక దుర్గమును స్థాపించావు. స్తోత్రం. శత్రువును మాన్పివేయాలి, శత్రువుని నీ జీవితంలో లేకుండా చేయాలి, శత్రువుని నీ పరిచర్యలో లేకుండా చేయాలి, పగ తీర్చుకునే వారిని నీ పరిచర్యలో లేకుండా చేయాలి స్తుతుల మూలంగా. అందుకని దేవుడు కార్యం చేస్తున్నాడు. ఒక దుర్గాన్ని స్థాపించాడు. అక్షార్థమైన ఒక దుర్గం కాదు, ఆత్మ సంబంధమైన ఒక దుర్గాన్ని స్థాపించాడు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలకు వచ్చేద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 14వ వచనం, అది మన మూలవాక్యం. దానిలో వచ్చిన 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మన టైటిల్ చూడండి, కాస్త భిన్నంగా ఉంది. కొత్త పేరు, న్యూ నేమ్. ఎవరికి పెట్టాడు కొత్త పేరు? దీని గురించి మనం కొద్దిగా మాట్లాడుకోబోతున్నాం. దేవుడు మనకెప్పుడు కొత్త పేరు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కొత్త పేరు అంటే కొత్త స్వభావం, కొత్త వ్యక్తిత్వం, కొత్త తత్వం, కొత్త దృక్పథం, న్యూ క్యారెక్టర్, న్యూ క్రియేషన్. స్తోత్రం. ఏం జరిగింది? ఎవరికి ఇచ్చాడు ఆయన కొత్త పేరు? అబ్రహాముకు కొత్త పేరునిచ్చాడు, శారాకు కొత్త పేరునిచ్చాడు, యాకోబుకు కొత్త పేరునిచ్చాడు. స్తోత్రం. జయించువానికి కొత్త పేరు ఇస్తాడట. జయించువానికి, ఓడిపోయేవాళ్ళకి కాదు. ఓడిపోయేవాళ్ళకి ఆ పాత పేరే ఉంటుంది, పాత అనుభవాలే ఉంటాయి. కానీ జయించు వాళ్ళకి కొత్త పేరు, అది వాగ్దానం. ఆ కొత్త పేరు తెల్ల రాతి మీద ఉంటుందంట. తెల్ల రాతి మీద ఉండడం వల్ల ఎవరికి కనిపించలేదు కానీ సదరు ఆ తెల్లరాయిని పొందుకున్న వాడికి మాత్రమే కనిపిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాం. దేవుడు మార్చిన పేర్లు. దేవుడు ఆ పేర్లు మార్చాడులేండి, మనుషుల యొక్క 12 మందిని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి అపోస్తులులు అని పేరు పెట్టాడు. 2 ఉద్దేశించి బైనర్ గేస్ అని పేరు పెట్టాడు. ఉరిమేడి వారు అనేటువంటి అర్థం వచ్చేటి పేరు పెట్టాడు. పేతురు చూసి నువ్వు పేతురువి, యు ఆర్ పెట్రోస్ అనగా నువ్వు రాయివి, నువ్వు మనిషివే కానీ రాయిలాగా పోల్చాల్సి వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. 1 నంబర్ 1 స్వస్థత పొందినవాడు. మనం చదివిన మాట చూడండి 14వ వచనంలో, స్వస్థత పొందిన ఆ మనుషుడు, ఎ హీల్డ్ మ్యాన్. అతనికి ఒక కొత్త పేరు. ఇది అతని పాత పేరేంటి? అతనికి ఇంకో కొత్త పేరు కూడా ఉంది. 22వ వచనం, స్వస్థపరచుటాను ఆ సూచక్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు.
సూచక్రియ చేయబడిన వాడు, సూచక్రియ జరిగిన వాడు, స్వస్థత జరిగిన వాడు, స్వస్థత పొందినవాడు, సూచక్రియ పొందినవాడు. స్తోత్రం. అతని పేరేంటి? మునుపటి పేరు 9వ వచనం. ఆ దుర్బలునికి, ఆ ఇన్ఫార్మిటీ కలిగిన వానికి, ఆ ఇంపార్టెంట్కి, స్తోత్రం, 3వ అధ్యాయం 2వ వచనంలో పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు, స్తోత్రం, హల్లెలూయా. 3వ అధ్యాయము 10వ వచనంలో శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చుండేవాడు. దుర్బలుడని, కుంటివాడని, దేవాలయం దగ్గర భిక్షకుడని, ఇలా 3 పేర్లు ఉన్నాయి. కానీ అతనికి 2 పేర్లు, కొత్త పేర్లు వచ్చాయి. అతని పేరు మార్చబడింది. స్తోత్రం. అందరూ దుర్బలుడు అన్నారు. అతని మామూలు పేరేంటో తెలియదు, కానీ ఇప్పుడు దుర్బలుడు అనే పేరు ఏర్పడింది. లోకము మామూలు పేరుతో పిలవదు, కొన్నిసార్లు మారు పేర్లతో పిలుస్తుంది. అతను కూడా మారు పేరుతో పిలిచింది. నీకున్న రోగాన్ని బట్టి నీ పేరు పెడుతున్నారు. నీకున్న రంగును బట్టి, నీకున్న పొడవును బట్టి, నీకున్నటువంటి ఆ సౌందర్యాన్ని బట్టి ఇలా రకరకాల పేర్లు పెడుతున్నారు. ఈ పేర్లు పెట్టి పిలవడం అనేది మనకు అభ్యంతరకరంగా ఉంటుంది. మనము వేరే వాళ్ళ పేరు పెట్టి పిలిచినా స్తోత్రం. చూడండి, మనకు కొత్త పేరు, వి వాంట్ ఏ న్యూ నేమ్. పాత పేరుతో ఆయన పిలవలేదు. జక్కయ్యని అందరూ తల్లిదండ్రులేమో జక్కయ్య అని పేరు పెట్టారు, మంచి పేరే. ఆ పేరుతో ఎవరు పిలిచినట్టుగా లేదు, తల్లిదండ్రులు మాత్రం పిలిచారు. ఊరోళ్ళందరూ పాపి అయిన ఈ మనుషుడు అన్నారు. కానీ యేసుప్రభు అన్నాడు, అబ్రహాము కుమారుడు అన్నాడు. జక్కయ్య అనేది అబద్ధం అంటే వాస్తవమే, కానీ కొంతకాలం తర్వాత అది అబద్ధం అని తెలిసింది. పాపి అయిన మనుషుడు అనే మాట అబద్ధం, కానీ వాస్తవం ఏంటంటే అబ్రహాము కుమారుడు అనేది వాస్తవం. దేవుడు కొత్త పేరునిచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, అతని కొత్త పేరు స్వస్థత పొందినవాడనో లేదా సూచక్రియ పొందినవాడనో. రెండో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 17వ అధ్యాయము 17వ వచనం. 17:17 రాయబడి, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా ఆ తొమ్మండుగురు. ఎక్కడ? 10 మంది శుద్ధులైరి కారా. 10 మంది వచ్చారు. అక్కడ రాయబడినది 12వ వచనంలో, ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు. కుష్ఠరోగులు అనేది వాళ్ళ పేరు. తర్వాత వాళ్ళ పేరు, స్తోత్రం, హల్లెలూయా, కుష్ఠరోగులు కాదు ఇక మీదట. ఎందుకంటే కుష్ఠరోగం పోయింది, కుష్ఠరోగం తగ్గిపోయింది. శుద్ధులు, క్లెన్స్డ్ వన్స్. దే ఆర్ నాట్ లెపర్స్, దే ఆర్ క్లెన్స్డ్ వన్స్. నీలో దేవుడు జరిగించిన కార్యాన్ని బట్టి దేవుడు నీకు కొత్త పేరు పెడుతున్నాడు. న్యూ నేమ్ టు యూ, న్యూ ఐడెంటిటీ టు యూ. ఒకప్పుడు నీకు ఐడెంటిటీ క్రైస్, బాగా అవుతాడో లేదో అనే డైలమాలో ఉన్నవాడు కావచ్చు, కానీ నీకు కొత్త పేరు పెడుతున్నాడు. కుష్ఠరోగి అనే పేరు తీసేసి శుద్ధుడు అనే పేరు. దేవుని స్తోత్రం. కుష్ఠరోగి అంటే ఆ పేరు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అయినప్పటికీ కూడా యేసు ప్రభు ద్వారా స్వస్థత జరిగిన తర్వాత అతని పేరు శుద్ధుడు. 10 మంది శుద్ధులు. స్తోత్రం, హల్లెలూయా. 10 మంది శుద్ధుల్లో ఒకడు మాత్రమే ఆత్మ సంబంధమైన శుద్ధీకరణ కలిగిన వాడు, శుద్ధీకరించబడ్డానికి సిద్ధమైన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొత్త పేరు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ కుంటివాని పేరు స్వస్థత పొందినవాడు, సూచక్రియ పొందినవాడు. రెండవది, 10 మంది కుష్ఠరోగుల్లో ఉన్నవాడు ఒకడికి పేరు, ఒకప్పుడు కుష్ఠరోగి, ఇప్పుడు అతని పేరు శుద్ధుడు. మూడో విషయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనంలో మనం గమనిస్తే అక్కడ రాయబడింది, కుమారి, డాటర్, your faith has been healed you. Because of your faith you are healed. నీ విశ్వాసాన్ని బట్టి నీకు స్వస్థత కలిగింది. స్తోత్రం. ఆమెను కుమారి అని పిలిచాడు.
అమ్మ ఏం పేరు నీ పేరు చెప్పలేదు నాకు, ఆ పేరును బట్టి పిలుస్తానే కదా. కుమారి, మై డాటర్, ఒక బంధాన్ని తెలిపేటువంటి పదం అది. కుమార్తె కాని దాన్ని కుమార్తె అని పిలిచాడు, కుమారుడు కాని వాడిని కుమారుడు అని పిలిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కుమారి అనేటువంటి ఒక కొత్త పేరు. ఆమె పేరు మునుపైతే రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ, రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ, ఎ ఉమెన్ విత్ ఇష్యూ ఆఫ్ బ్లడ్. ఇప్పుడు ఆమె పేరు డాటర్. డిసీజ్డ్ పర్సన్ అనేటువంటి పేరు ఇప్పుడు డాటర్ అనేటువంటి పేరు. డాటర్ అనే పేరు ఎంత అద్భుతం, కుమార్తె అనే పేరు ఎంత అద్భుతం, కుమారుడు అనే పేరు ఎంత అద్భుతం. ఈ దేవుడు మనల్ని అలా పిలుస్తున్నాడు, కుమారులుగా కుమార్తెలుగా పిలుస్తున్నాడు. 4వ విషయం చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకును పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. తాను మృతులలో నుండి లేపిన లాజర్, లాజర్ అని కాదు, మరియా మార్తల సోదరుడైనటువంటి లాజర్ అని కాదు. స్తోత్రం. 11వ అధ్యాయము యోహాను సువార్త. మరియా, ఆమె సహోదరైన మార్త అను వారి గ్రామమైన బేతనీయలో ఉన్న లాజర్ అను ఒకడు రోగి ఆయను. అతను రోగి, ఈజ్ అ సిక్ మ్యాన్. స్తోత్రం. కానీ అతని పేరు ఇప్పుడు మారింది, మృతుల్లో నుండి లేపిన లాజర్. మరియా మార్తల అనే ఐడెంటిఫికేషన్ పోయింది, యేసు లేపిన లాజర్. తర్వాత రాయబడింది 9వ వచనంలో, ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చును. 2 సార్లు యేసు లేపిన లాజర్ అని రాయబడింది. నీ పేరు రోగి కాదు, నీ పేరు రోగం తగ్గినవాడు, నీ పేరు శుద్ధుడు, నీ పేరు స్వస్థత పొందినవాడు, నీ పేరు సూచక్రియ పొందినవాడు. దేవుని స్తోత్రం. నీ పేరు షుగర్ పేషెంట్ కాదు, నీ పేరు బీపీ పేషెంట్ కాదు, నీ పేరు క్యాన్సర్ పేషెంట్ కాదు, నీ పేరు స్వస్థత పొందినవాడు. నీకు ఇలాంటి కొత్త పేరు ఇచ్చి మనందరిని నడిపించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి అటు కొత్త పేర్లతో మనం ముందుకు సాగడానికి ప్రభువు సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.